ఎస్టీఆర్ మార్కెటింగ్ వారి శ్రీ వెంకటలక్ష్మి పద్మావతి ఏజెన్సీస్, శ్రీ రాజేశ్వరి ఏజెన్సీస్, కురిచెర్ రోడ్ దర్శి. మా బ్రాంచ్ పొదిలి రోడ్ దర్శి. మా వద్ద గృహ నిర్మాణాలకు కావలసిన సిమెంటు, స్టీల్, శానిటరీ వేర్, అన్ని కంపెనీల పెయింట్స్ మొదలగునవి లభించును. మరియు సూట్ రూమ్ సదుపాయం కలదు. ప్రొప్రైటర్ సాని కొమ్ము తిరుపతి రెడ్డి. ఎస్టీఆర్ మార్కెటింగ్ చైర్మన్. సెల్ 9959336938. తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు మరియు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధ్యక్షతన ఈ రోజు గురువారం ఒంగోలులో జరగగా దర్శి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారెల్లి వెంకటేశ్వర్లు పాల్గొని పార్టీ పటిష్టతకు ప్రతిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలుపుతూ ఆయన మాట్లాడారు. అలాగే నెల 8వ తారీఖు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కనిగిరి శాసనసభ్యులు జిల్లా నరసింహారెడ్డి గారికి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బాలాజీ గారికి, వెంకటనాథ్ రాజా గారికి, మన జిల్లా ప్రధాన కూడా నాగేశ్వర గారికి, ఇక్కడ వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులకు, టౌన్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులకు, జిల్లా సభ్యులందరికీ కూడా ముఖ్యంగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా ప్రతి విషయంలో రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి ప్రతి ఆశాలను కూడా చాలా క్షుణ్ణంగానే అనేక విషయాలు మనం చేస్తూనే ఉన్నాము. అలాగే ఈ మధ్య డోర్ టు డోర్ కార్యక్రమాలు కానీ, సార్ కార్యక్రమంలో కానీ, ఏ విషయంలో కూడా మన పార్టీ అధ్యక్షుడు కానీ, అలాగే క్యాడర్ కానీ ప్రతి ఒక్కరు కూడా హోదాలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ వాస్తవంగా రేపు కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనందరం కూడా ఇక్కడ హోదాలో ఉన్నాం కాబట్టి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మనం ఏ స్థానాన్ని గెలవాలనే విషయాలు కూడా స్పష్టంగా మనకు క్లారిటీ ఉండాలి. కాకపోతే ఇంకా సార్ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చోట్ల పోటీ చేయాలి అని. కానీ గతంలో వాళ్ళు ఎక్కడ పోటీ చేసినా కూడా అన్ని లోపం అనే విషయాలు స్పష్టంగా అదే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పున్నారు. కానీ మన నాయకులు కూడా అదే రీతిలో స్పందించాలనే విషయాన్ని నేను స్పష్టంగా కూడా తెలియజేస్తున్నాను. కొన్ని విషయాలు చెప్పకూడదు అన్నారు, అందుకని నేను చాలా విషయాలు కూడా వదిలేసా. ఈ విషయంలో కానీ అపోజిషన్ జిల్లా అధ్యక్షులు కానీ ఎవరు మాట్లాడినా కూడా మనం స్పష్టంగా ఖండించాల్సింది. ప్రతి విషయంలో మనం వెనక్కి తగ్గడానికి లేదు. మా హోదాలో మేము పక్కాగా ఖండిస్తున్నాము, ఎదురుతున్నాము, పోరాడుతున్నాము. సరైన టైంలో మీరు మాత్రం ఖచ్చితంగా వాళ్ళని టార్గెట్ చేయాల్సిందనే విషయాన్ని మా జిల్లా అధ్యక్షులు అందరి తరఫున కూడా ఉన్న నాయకులందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మీకు స్పష్టంగా తెలియపరుస్తూ, ఇక కొన్ని విషయాలు ఏంటంటే పర్సనల్ గా మాట్లాడతాం కాబట్టి మీరు మాకు ఇచ్చిన హామీలను ఏ విషయమైనా కూడా ప్రతి ఒక్కరిని కూడా కష్టపడుతూ ప్రతి విషయాన్ని కూడా మీరు తూచా పట్టకుండా ఒక మెసేజ్ పెడితే మేము ఫార్వర్డ్ చేస్తున్నాము. అలాగే ముందు కూడా మీరు ఏం చెప్పినా కూడా పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉంటామని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాం.